ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తండ్రి ప్రభా, మరొక పర్యాయము ఈ మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమును సాయంకాల సమయంలో తండ్రి ప్రభా నీ వాక్కును ధ్యానించినట్లుగా నీ ఆత్మ సహాయ నడిపింపును నాకును మాకును అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామమున తండ్రి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని విషయాలను ఈ సమయంలో పరిశుద్ధాత్మను ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మనమందరం కూడా శ్రద్ధతో ఈ యొక్క వాక్యములను వినాలని మనవి చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇక్కడ పౌలు 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యము అనేటటువంటిది ఎక్కడ ఉన్నది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ వాక్యము అంటున్నాడంటే మేము ప్రకటించుచు ఉన్నటువంటి విశ్వాస వాక్యము. పౌలు ప్రకటిస్తూ ఉన్నటువంటిది విశ్వాసముతో కూడినటువంటి వాక్యం. విశ్వాసముతో కూడినటువంటి వాక్యము ఎక్కడ ఉంది అంటున్నాడు మొట్టమొదట అంటే నీ యొద్ద ఉన్నది. కాబట్టి విశ్వాసము అనేటటువంటిది మన యొద్ద ఉండాలి. మనం వాక్యం వింటూ ఉన్నప్పుడు విశ్వాసము మన దగ్గర విశ్వాసము ఉండాలి. మొట్టమొదటిది నీ యొద్ద విశ్వాస వాక్యం ఉన్నది. రెండవది నీ నోటను కూడా విశ్వాస వాక్యము ఉన్నది. నీ నోట అంటే అర్థం ఏంటంటే ఈ నోటితో నేను ఏమి పలుకుతానో అది జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం. కాబట్టి మనం పలికేటటువంటి మాట సందేహముతో కూడినటువంటిదిగా ఉండకూడదు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధమైనటువంటి వారములో యేసుక్రీస్తు పలికినటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 11వ అధ్యాయములో ఒక మాట సెలవిస్తాడు. పదకొండవ అధ్యాయము 23వ వచనము నుంచి 23వ వచనము, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహించకుండా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నారు. ఇది యేసు చెప్పినటువంటి మాట. నీ నోట విశ్వాస వాక్యము ఉన్నది అనంటే ఈ నోటితో సందేహించకుండా ఏదైతే జరుగుతుంది అని నేను అంటానో అని నువ్వు అంటావో అది జరుగుతూ ఉంది. సో మొట్టమొదట నా యొద్ద విశ్వాస వాక్యం ఉంది, నీ యొద్ద విశ్వాసం ఉంది. రెండవది నీ నోట కూడా విశ్వాస వాక్యం ఉంది. మూడవది ఏమంటాడు అనంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనములో మూడవది నీ హృదయములోనూ కూడా ఉన్నది. ఈ 3 చోట్ల అంటే ఈ 3 కూడా నా దగ్గరే ఉన్నాయి కనుక, నా నోరు నా దగ్గరే ఉంది, నా హృదయము నా దగ్గరే ఉంది కనుక నాతో వాక్యం ఉండాలి, నా నోట వాక్యం ఉండాలి, నా హృదయములో కూడా వాక్యం ఉండాలి. అది పౌలు ప్రకటించుచు ఉన్నటువంటి విశ్వాస వాక్యము. మరి ఏ విషయంలో విశ్వాసం ఉండాలి, ఏ విషయాన్ని నేను నమ్మాలి అని అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు 9వ వచనములో. అదేమనగా, విశ్వాస వాక్యం అంటే ఏంటి అనేది చెప్తున్నాడు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి.
యేసుక్రీస్తు ఎవరని ఒప్పుకోమంటున్నాడంటే ప్రభువు. ప్రభువు అంటే అన్నిటికంటే మించినటువంటి వాడు, అందరికంటే మించినటువంటి వాడు, రాజులకు రాజు, చక్రవర్తి. యేసే నా ప్రభువు అని నేను విశ్వసించాలి అని చెప్తున్నాడు. యేసు ప్రభు అని నా నోటితో నీ నోటితో ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. నేను గడిచినటువంటి మంగళవారపు దినమున ఈ పునరుత్థాన సందేశాలు నేను ఇస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన సందేశం ఇస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు తనంతట తానుగా లేవలేదు, దేవుడు అతన్ని లేపాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు ఆ సమాధిని చూడటానికి వచ్చినప్పుడు పరలోకములో నుండి ఒక దూత వచ్చాడు. ఆ దూత వచ్చి రాయిని పొర్లించాడు. పొర్లించినటువంటి రాయి మీద దూత కూర్చున్నాడు అనేటటువంటి విషయం అక్కడ రాస్తాడు. ఆ దూతనే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపాడు అని నా హృదయములో విశ్వసించాను. సో దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు అని నేను విశ్వసిస్తే, అదే దేవుడు నన్ను కూడా యేసు రాకడ ఆలస్యమై నేను మృతి చెంది సమాధి చేయబడితే, అదే దేవుడు కూడా మృతుడైనటువంటి నన్ను కూడా లేపుతాడు అని నేను విశ్వసించాను. యేసును మాత్రమే దేవుడు లేపలేదు, యేసులాగా బ్రతికి మృతి చెందినటువంటి ప్రతి వారిని కూడా దేవుడు లేపుతాడు అని విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేటటువంటిది ఈ దేహములకు అన్నీ తీర్చబడతాయి అనే దాని కొరకు కాదు. విశ్వాసము అనేటటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది. చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ బ్రతకాలి. గడిచిన ఆదివారపు దినమున ఇదే సందేశాన్ని ఇచ్చాను. చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంది, ఆ బ్రతుకును నరకములో కొనసాగించుకుంటావా లేదా పరదైసులో కొనసాగించుకుంటావా అనేటటువంటి ప్రశ్న. కాబట్టి మొట్టమొదటిది యేసే ప్రభు అని నా నోటితో ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని నా హృదయములో విశ్వసించాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు, నేను రక్షించబడతాను. సో మనము రక్షించబడటానికి మూలము ఏమని చెప్తున్నాడంటే యేసే ప్రభువు అని ఒప్పుకోవాలి. రెండవది, ఆ ప్రభువును మృతులలో నుండి లేపాడని నా హృదయంలో నేను విశ్వసిస్తే, ఇది నాకు నా రక్షణకు పునాదిగా పనిచేస్తుంది. రక్షింపబడతాను కాదు, రక్షణకు మూలమైనటువంటిది ఇది. ఆ తర్వాత ఆ రక్షణలో నేను ఎదిగేటటువంటి కొన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మాటలను ఆయన నాకు వినిపిస్తూ ఆ రక్షణలో ఎదిగేటటువంటి అవకాశాన్ని కలుగజేస్తాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించు. సో ఇది ఏం చేస్తుంది అని అంటున్నాడనంటే, నీతి కలగటానికి మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు. అదే చెప్పాను ఇప్పుడే. ఈ శరీరానికి ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతాన్ని జరుగుతుంది అని విశ్వసించడం కాదు. శరీరం బలహీనంగా ఉంటే శరీరం బలపరచబడుతుంది, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యంలోనికి నడిపించబడతాను, ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. ఇది కాదు, నీతి కలుగుతుంది. కాబట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే, దేవుడు నన్ను నీతి గల వాడిగా ఎంచాలి అని అంటే, ఇదిగో దేవుని యొక్క విశ్వాసం నా దగ్గర ఉండాలి, దేవుని యొక్క విశ్వాసమైనటువంటి వాక్యము నా నోటిలో ఉండాలి, దేవుని యొక్క విశ్వాస వాక్యం అనేటటువంటిది నా హృదయంలో ఉంటే, అప్పుడు నేను ఆయనే నా ప్రభువు, నా సమస్తానికి ఆయనే నాకు ప్రభువు అని నేను ఒప్పుకుంటాను, విశ్వసిస్తాను. దేవుడు తనను ఏ విధంగా మృతులలో నుంచి లేపాడో అలాగే నన్ను కూడా లేపుతాడు గనక నేను లేపబడాలి అని అంటే నేను నీతి గలవాడిగా నేను బ్రతకాలి. యేసుక్రీస్తు నీతి గలవాడిగా బ్రతికాడు, చనిపోయాడు,
మృతులలో నుండి దేవుని ద్వారా లేపబడ్డాడు. కాబట్టి నాకు నీతి కలుగునట్లు నా మనస్సులో ఈ నా హృదయములో విశ్వసిస్తాను. రెండవది, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాను. సో నోటితో ఒప్పుకునేటటువంటిది మనల్ని నీతిమంతులుగా మార్చబడటానికి మనము నోటితో ఒప్పుకోవాలి. ఎప్పటిదాకా ఒప్పుకోవాలి అనంటే, నీ కంఠం మీద కత్తి పెట్టి నేను నిన్ను చంపేస్తాను అన్నప్పటికీ కూడా నా యేసే నా ప్రభువు అని నేను ఒప్పుకొని, అలా నరకబడేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, హతసాక్షిగా నేను మరణించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును లేపిన దేవుడే నన్ను కూడా లేపుతాడు అని అన్నిటికీ కూడా మనము సిద్ధము అవ్వాలి. కాబట్టి నీతి కలిగినట్లు హృదయమునందు విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటితో కూడా మనము ఒప్పుకోవాలి. ఏలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడు అని లేఖనము చెప్పుచున్నది. ఈ విధమైనటువంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎప్పుడు ఎక్కడ కూడా సిగ్గుపడరు. ఇహమందు సిగ్గుపడరు, పరమందు కూడా సిగ్గుపడరు. మరణమునకు ముందు సిగ్గుపడరు, మరణము తర్వాత కూడా సిగ్గుపడరు. ఈ సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే, దేవుని యొక్క వాక్యము నా దగ్గరనే ఉంది, దేవుని యొక్క వాక్యము నా నోటనే ఉంది, దేవుని యొక్క వాక్యము నా హృదయములోనే ఉంది. ఇది నీతి కలుగునట్లు, రక్షణ కలుగునట్లు అని నేను విశ్వసిస్తే, నువ్వు విశ్వసిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడేటటువంటి ప్రసక్తి రాదు అని పౌలు గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, ప్రార్థన చేసేటటువంటి వారు అంటున్నాడు. మరి ఏ విషయంలో ప్రార్థన చేయాలంటున్నాడు? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడటానికి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు బట్ట కావాలి, ప్రభువా నాకు ఇల్లు కావాలి, ప్రభువా నాకు డబ్బు కావాలి, ప్రభువా నాకు తిండి కావాలి, వీటి కొరకు చెయ్యొద్దని యేసే చెప్పాడు. మీకు అక్కరగా ఉన్నవి ఏవో అవి ఆయనకు తెలుసు గనక మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రభువా నేను రక్షించబడాలంటే నేనేం చెయ్యాలి? రక్షింపబడటానికి ఏ విధంగా నేను ప్రయాసపడాలి? ప్రభువా నాకు డబ్బు కావాలంటే డబ్బు డైరెక్ట్గా ఇవ్వడుగా, ప్రభువా నాకు బట్ట కావాలంటే బట్టలు డైరెక్ట్గా ఇవ్వడుగా. కాబట్టి నేను ఏది అడిగినా దానిని ఎలా పొందుకోవాలో ఆయన నాకు నేర్పిస్తాడు. అలాగే నేను రక్షణ పొందుకోవటానికి నేను ప్రార్థన చేస్తే, రక్షణ పొందుకోవటానికి నేను ఇష్టపడితే దానికి కావలసినటువంటివి ఆయన సమకూరుస్తాడు. పౌలు ఇంత చక్కగా తన ప్రసంగాన్ని పత్రికలో రాయటానికి గల కారణం ఏంటంటే, తన దమస్కుకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు తను చూసినటువంటి దర్శనం, ఆ చూసినటువంటి దర్శనము అపోస్తలుల కార్యములో 2 చోట్ల రాస్తాడు. 9వ అధ్యాయంలో ఒక చోట రాసి 26వ అధ్యాయంలో తను బంధించబడినప్పుడు అగ్రిప్ప రాజు దగ్గర ప్రసంగం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు తనని ఎలా దర్శించాడో, ఏ సందర్భంలో దర్శించాడో, ఏం మాట్లాడాడో, ఆ తన అనుభవాన్ని తన మాటలలో అగ్రిప్ప రాజుకు చెప్తూ ఉంటాడు. కాబట్టి అగ్రిప్ప రాజుకు చెప్తున్నటువంటి ఆ మాటలు కొన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే విశ్వాసమును గురించి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఎలా ఉంచుతున్నామో నేను కూడా పునరుత్థానుడు అవుతాను అన్నటువంటి విశ్వాసము మనకు కలగాలి. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 13వ వచనం మనము చూస్తే, ఎవరి దగ్గర నుంచి ఈయన ఒక పత్రికలను తీసుకొని వెళుతున్నాడంటే ప్రధాన యాజకుల దగ్గర నుంచే తీసుకొని వెళుతూ ఉన్నాడట. ప్రధాన యాజకుల దగ్గర నుంచి క్రైస్తవులను, సువార్తికులను హింసించటానికి ఆయన ఆ యొక్క పత్రికలను తీసుకొని దమస్కుకు ప్రయాణమై వెళుతూ ఉంటుంటే ఏం జరిగిందో చెప్తాడు 13వ వచనములో. రాజా,
మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైనటువంటి ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. ఇది రాత్రికాల సమయం కాదు, ఇది మధ్యాహ్నకాల సమయం. మధ్యాహ్నకాల సమయంలో సూర్యుని తేజస్సు కంటే కూడా మహాప్రకాశమానమైనటువంటి ఒక గొప్ప వెలుగును నేను చూశాను అంటున్నాడు. మధ్యాహ్నం ఉండేదే వెలుగు, ఆ వెలుగుకుంటే మించినటువంటి వెలుగు వీరిని కమ్ముకున్నటువంటి విషయం మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. మేమందరము నేలపడి ఉన్నప్పుడు, అందరూ కూడా నిలబడి ఉన్నారు. తనతో పాటు ఎంతమంది అయితే సహకరించి వెళుతున్నారో వారందరూ కూడా వారు ప్రయాణం చేస్తున్నటువంటి గుర్రముల మీద నుంచి క్రింద నేల పడిపోయారు. ఇదంతా కూడా సౌలు తన అనుభవాన్ని చెప్తున్నాడు సాక్షి రూపంగా అగ్రిపరాజుకు, ఆ సభ ఎదుట, సభలో ఉన్నటువంటి వారందరి ఎదుట. మేమందరము నేలపడినప్పుడు ఒక స్వరం వింటున్నాడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచు ఉన్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడగగా, ప్రభు నేను నీవు హింసించుచు ఉన్నటువంటి యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు ఎవడవు అని అడిగినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, నీవు హింసించుచు ఉన్నటువంటి యేసు. ఏమని సంబోధిస్తున్నాడు ఈయన అంటే, ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. తన నోటిలో విశ్వాసము తనకు తెలియకుండానే వస్తూ ఉంది. నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు, ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. యేసును తన నోటితో ప్రభువు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు రక్షించబడతారని ఇప్పుడు మనం చదివినటువంటి విధముగా, ఈయనే పత్రికను రాసిన విధముగా తనకు తెలియకుండానే ప్రభువాని ఇవ్వబడవు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీవు హింసించుచు ఉన్న యేసును. యేసుని ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా హింసించలేదు. యేసులాగా బ్రతకటానికి ప్రయాసపడుతున్నటువంటి వారిని హింసిస్తూ ఉంటుంటే యేసుని హింసిస్తున్నట్ట. అందుకే నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను, దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని మనం పల్లెత్తు మాట అన్నా అది నీవు నమ్మిన నీ దేవుణ్ణి అన్నట్టు. కాబట్టి మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట ఎవరిని అంటున్నాము అనేటటువంటి విషయాన్ని మనము దృష్టిలో పట్టుకొని మనము మాట్లాడాల్సిన వారమై ఉన్నాం, ప్రవర్తించవలసినటువంటి వారమై ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీకు ఎందుకు కనబడ్డానో చెప్తున్నాడు. నేను నీకు కనబడటానికి గల కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా నీవు నన్ను చూచియున్న సంగతిని నీవు అనేకులకు వెళ్ళి చెప్పాలి. ఇందుకొరకు నేను నీకు కనబడ్డాను. రెండవది, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి కూడా నీవు అనేకులకు నువ్వు చెప్పాలి. మూడవది, నేను నిన్ను పరిచారకునిగాను సాక్షిగా నియమించటానికి నేను నీకు కనబడ్డాను అని చెప్తున్నాడు. ఈ 4 విషయాలు పౌలుతో మాట్లాడుతున్నాడు అని అంటే నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవురాలితో, ప్రతి క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడు. మనము ఆయనకు పరిచారకులుగా ఉండటానికే, ఆయనకు సాక్షులుగా ఉండటానికే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఆయనకు కావాలి. క్రైస్తవ మతము పుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు నువ్వు అవసరం లేదు. ఆయనకు పరిచర్య చేసేటటువంటి, వాక్య పరిచర్య చేసేటటువంటి, ఉన్నది ఉన్నట్టుగా వాక్యమును చదివి అర్థం చేసుకొని దాన్ని ప్రకటించేటటువంటి సాధనముగా ఉండాలని, అందులో నుంచి నీ జీవితము అనుభవ యొక్క సాక్ష్యాలను తెలియచేయటానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, నువ్వు ఒక చోట మౌనిగా నువ్వు ఉండవు.
తప్పకుండా క్రీస్తును గూర్చినటువంటి పునరుత్థాన సందేశం, ఆయన మరలా రానయున్నాడు అన్నటువంటి సందేశము తప్పకుండా ప్రతిరోజు ఎవరికో ఒకరికి తెలియచేస్తూ ఆయన పనిచేసే పరిచారకులుగా ఉంటారు. ఇందుకొరకే నాకు కనబడ్డాడు, ఈ విషయము కొరకు ఇది చెప్పడానికే నాకు కనబడ్డాడని సభ అందరి ఎదుట అగ్రిప్పరాజుకు చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా ఈ పనిలో ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు ఇప్పుడు అంటే, నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుకుంటాను. ఈ పనిలో నువ్వు ఉంటే, ఈ 4 విషయాలలో నేను నీకు కనబడ్డాను గనుక, ఈ సత్యాన్ని తెలుసుకొని నువ్వు నాకు సాక్షిగా, నాకు పరిచారకుడిగా, నేను నీకు కనబడి ఉన్నది వాటి గురించి నీవు జీవిస్తే, ఎవరి ద్వారా కూడా నీకు హాని కలగకుండా ప్రతి క్షణము కంటికి రెప్పలా నేను నిన్ను కాపాడుకుంటాను సౌలా అని నాతో మాట్లాడాడు. ఈరోజు కూడా నీవైనా నేనైనా మనమైనా ఆయన పనిలో మనము ఉంటే ఆయన ప్రతి విషయంలో మనల్ని కాపాడుకుంటున్నాడు కూడా. ఏ హాని రాకుండా ఆయన కాపాడుకుంటాడు. అంతేకాకుండా ఇంకా ఏం చేయమని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఎవరి దగ్గరికి అయితే నేను పంపుతానో వారి దగ్గర నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నాయందరి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులను తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. క్రైస్తవులు, నేను నీకు ఎందుకు కనబడుతున్నాను, నేను నిన్ను ఎవరెవరి దగ్గరికైతే పంపుతానో వారు చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు తీసుకొని రావాలి. సాతాను యొక్క అధికారములో ఉన్నటువంటి వారిని నా వాక్యము వైపుకు, నా వైపుకు నువ్వు వారిని, నా వాక్యమును ప్రకటించి వారిని త్రిప్పాలి. వారు నా యందు విశ్వాసము ఉంచేటటువంటి వారిగా నువ్వు సిద్ధపరచాలి. వారి పాపములను హృదయపూర్వకముగా వారి నోటితో ఒప్పుకొని, నేను పలానా పాపము చేశాను ప్రభువా, నా పాపమును క్షమించు అని వారు అడిగేటట్టు చెయ్యాలి. తద్వారా నేను వారి యొక్క పాపములను క్షమించి పరిశుద్ధపరచబడిన వారి కొరకు ఏ స్వాస్థ్యమునైతే ఉంచానో ఆ స్వాస్థ్యమును వారు పొందునట్లు, వారి కన్నులు నీ ద్వారా తెరవబడినట్లు నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఈ విషయములో పంపనయున్నాను అని నాకు చెప్పాడు అగ్రిప్పరాజా. మరి నాకు ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతను నేను నెరవేర్చాలి. కాబట్టి ఏ ప్రధాన యాజకుల దగ్గర నుంచి ఏ బాధ్యతనైతే తీసుకొని వెళ్ళి బాధ్యత నెరవేర్చడానికి బయలుదేరానో ఆ బాధ్యతను పక్కన పెట్టేశాను. ఆ బాధ్యత దేవునికి వ్యతిరేకమని తెలుసుకున్నాను. ఆ బాధ్యతను నెరవేరిస్తే నా కొరకు నేను కూడా ఉపయోగకరంగా ఉండకుండా నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి చావు నేను చస్తాను, నేను పునరుత్థానులను కాను అని నాకు అర్థమైంది. దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చేటటువంటి విధముగా ఆ దర్శనములో నేను యేసును చూశాను, యేసు క్రీస్తును నేను చూశాను. ఆయన మాటలను నేను నమ్మాను. నాకు ఏ హాని కలగనివ్వడు అని నేను నమ్మాను. ఆయనే నాతో, నా నోటితో ఉండి ప్రతి మాట మాట్లాడుకుంటాడు అని విశ్వసించి నాట నుండి నేటి వరకు అన్నింటికీ నేను సిద్ధపడ్డాను. అందుకే ఈ రోజున ధైర్యంగా అగ్రిప్పరాజా నీ ముందు నిలబడి ఈ మాటలు నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. నీ ముందు నేను నిలబడి మాట్లాడుతున్నాను అని అంటే ఆ రోజున నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనం, ఆ రోజు నా ప్రభువు నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం, ఈరోజు నీవు
నా శరీరం మీద ప్రభువుగా ఉండవచ్చు, కానీ ఆ రోజున దమస్కుకు ప్రయాణం వెళుతూ ఉంటుంటే నా శరీరమునకును నా ఆత్మకును కూడా ఆయనను ప్రభువుగా పెట్టుకున్నాను అని ఇంత ధైర్యంగా అంత పెద్ద సభ ఎదుట అగ్రిప్పరాజుకు చెప్తూ ఉన్నాడు. అప్పుడు కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. అదే చెప్తున్నారు. ఆ దర్శనమునకు, ఆ మాటలను విన్నప్పటి నుంచి నేను విధేయుడనై ఏమేం చేశానంటే, ఏ దమస్కుకు వెళ్ళి నేను హింసించాలనుకున్నానో ఆ దమస్కులోనికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించడం ప్రారంభించాను. అందుకే మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచు ఉండేది. ఇది యేసుక్రీస్తును పుట్టుకను నమ్మినవారు, యేసుక్రీస్తు చావును నమ్మినవారు, యేసుక్రీస్తు పునరుత్థానమును నమ్మినవారు, యేసుక్రీస్తు మరలా రానయున్నాడు అని నమ్మినటువంటి వారందరూ కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే, దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. దేవుని తట్టుకు తిరిగి మారు మనసుకు తగినటువంటి క్రియలు చేయకపోతే ఆ బ్రతికి అది వ్యర్థము. దానికంటే ఒళ్ళు అమ్ముకుంటున్న వ్యభిచారి నయము అని దేవుడు చెప్పాడు. వేశ్యదారుల కంటే వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని అన్నాడు. వేషధారులు అనంటే మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేయకుండా ఉండటము. నేను మారు మనస్సు పొందితే, నేను దేవుని యొక్క మనస్సు నేను పొందితే దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మాత్రమే నేను చేస్తాను. దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మాత్రమే నువ్వు చేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పౌలు అంటున్నాడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాను. దేవుని తట్టుకు తిరగండి అని ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని తట్టుకు తిరిగినటువంటి మీరు ఏ పాపాలు చేస్తూ బ్రతికారో, ఏ పాపములు చెయ్యాలన్న దాని మీద నీ మనస్సు ఉండెనో దానిని మీరు దేవుని వైపుకు మార్చుకున్నారు గనక, ఈ రోజు నుంచి మేము దేవుని పనులే చేస్తాము అని వాటి మీద మీరు మనసు పెట్టుకున్నారు గనక, ఆ మారు మనసుకు తగినటువంటి ఆ క్రియలే చెయ్యండి అని ప్రకటిస్తూ ఉన్నాను. నేను అదే పనిలో ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. నేను మారు మనసు పొందాను, నేను దేవుని తట్టుకు తిరిగాను. ఆ మారు మనసుకు తగిన క్రియలు నేను చేస్తూ, వాటినే చూపిస్తూ, వాటినే నేను ప్రకటిస్తున్నాను. అగ్రిప్పరాజా, ఇందులో ఒక మతము గురించి నేను ప్రకటించడం లేదు, లేదా ఇంకా ఏదో నేను ప్రకటించడం లేదు. చనిపోయిన తర్వాత ఒక బ్రతుకుంది. ఆ చనిపోయిన తర్వాత బ్రతకవలసినటువంటి బ్రతుకు పరదైసులో బ్రతకటానికి మీ మనస్సును మార్చుకోండి అని ప్రకటిస్తున్నాను తప్ప, నరకములో కాల్చబడటానికి మీరు బ్రతకకండి అన్నటువంటి ఆ ఉద్దేశంతోనే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు గనక, ఆ పని నిమిత్తమే దేవుడు నన్ను నియమించాడు గనక ఆ పనినే నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడో చూడండి. ఈ హేతువు చేత యూదులు ఇంత మంచి పని చేస్తున్నటువంటి, ఇంత చక్కటి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఈ యొక్క పౌలు విషయములో యూదులు ఏం చేస్తూ ఉన్నారని చెప్తున్నాడంటే, ఈ హేతువు చేత అంటే ఈ పని నేను చేస్తున్నందుకు, ఇలాంటి సువార్త నేను ప్రకటిస్తున్నందుకు యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేశారు. అయితే అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు సజీవుడుగా నిలిచి ఉన్నాడు. ఆ రోజు దేవుడు నాకు చెప్పాడు, దమస్కుకు ప్రయాణమై వెళ్తూ ఉంటేనే చెప్పాడు, ఈ ప్రజల వలన కానీ ఏ ప్రజల వలన కానీ నేను చెప్పినటువంటి పనిలో నువ్వు ఉంటే ఎవరి ద్వారా కూడా హాని కలగనివ్వను అని అన్నాడు. అది చేసి నిరూపించాడు.
వారు చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినను దేవుని సహాయము వలన నేను చంపబడకుండా ఈ రోజున సజీవునిగా నీ ఎదుట నేను నిలబడగలిగి ఉన్నాను. ఈరోజు కూడా నీవు నన్ను మరణానికి అప్పగించలేవు. ఈ సభ అందరి ఎదుట ధైర్యంగా చెప్తున్నాను, నీవు కూడా నన్ను ఈ రోజున చంపలేవు అని ధైర్యంగా చెప్తున్నాడు. ఏ ప్రభువు సహాయము వలన ఈరోజు నేను సజీవుడిగా నిలబడి ఉన్నానో అదే ప్రభువు సహాయము వలన ఈ రోజున నీవు నన్ను బంధించినప్పటికీ, చెరసాలలో వేసినప్పటికీ కూడా ఆ చెరసాలలో సైతం నేను సువార్త ప్రకటించి అక్కడ కూడా ఒక కుటుంబం రక్షింపబడేటట్టుగా చేసి నేను బయటికి సజీవుడిగా వస్తానన్నటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసము నాకుంది అగ్రిపరాజా అని మనస్సులో అనుకున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఇంకేమంటున్నాడో చూడండి. నిలిచి ఉంటేని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటి వాడగుట చేత, పునరుత్థానుడగుటలో యేసుక్రీస్తు మొదటి వాడయ్యాడు. ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయులు ముందుగా చెప్పినవి కాక మరి ఏవి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచూ ఉంటుంది. ఎంత చక్కటి సువార్త అండి. పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్పలేదట అపోస్తలుడైనటువంటి పౌలు. మోషే యేసుక్రీస్తు గురించి ఏం రాశాడు, ఆయా ప్రవక్తలు మోషే గారి గురించి ఏం రాశాడు. కాబట్టి ఆయా ప్రవక్తలు, మోషే గారు మొదలుకొని కీర్తనలను అన్నింటిలో కూడా యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి ఆ సువార్త తప్ప, ఆ మాటలను తప్ప, ఆ లేఖనాలను తప్ప మరి ఏది కూడా నేను తీసుకొని ప్రకటించలేదు, బోధించలేదు అని చెప్తాడు. యేసుక్రీస్తు కూడా పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయి గ్రామము గుండా ప్రయాణం వెళుతున్నప్పుడు ఇతరులకు కూడా సువార్త చెప్పాడు. ఆయన ఏమని, ఎందులో నుంచి సువార్త చెప్పాడో ఎన్నో పయాలు చూసాం. మరొకసారి చూడండి. లూకా సువార్త చివరి అధ్యాయము 25వ వచనంలో చూస్తే, చివరి అధ్యాయం 25వ వచనంలో, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నింటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను, లేదా బోధించను, లేదా వారికి ఉపదేశించను. ఎప్పుడైనా ఎవరికైనా మనము సువార్త ప్రకటిస్తే కేవలం పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వచనాన్ని చదివితే ఆ వచనాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మలో బోధించడమే పని. అంతే తప్ప లేనిపోనివన్నీ కూడా కల్పించి ఇతరుల యొక్క ఆలోచనను చెడగొట్టేటటువంటి వారుగా ఉండకూడదు. దర్శన వారు నేను చెప్పాను 38వ అధ్యాయం యోబు గ్రంథములో నుంచి, ఒరే తెలివి తక్కువ వాడా, జ్ఞానము లేనివాడా, మనుషుల యొక్క ఆలోచనలను చెరుపుతున్నటువంటి వీడెవడు అని అన్నాడు. ఈ రోజున చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రహస్యరాకడకు సిద్ధముగా ఉన్నటువంటి వారిని సైతము చెడగొడుతూ ఉన్నారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, అవసరమైతే సిద్ధముగా ఉన్న వారిని సైతము మోసపరచుటకు అనేక రకాలమైనటువంటి సూచక క్రియలను చేస్తారని చెప్తున్నారు. ఏం క్రియలను చేయాలి? మారు మనసుకు తగినటువంటి క్రియలను మనము చేస్తే తప్పకుండా ఇలాంటి విశ్వాసముతో మనం బ్రతికితే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయములో ఒక మాట మార్తతో అంటాడు. ఏమంటాడు అని అంటే, అందుకు యేసు 11వ అధ్యాయం 25వ వచనములో 11వ అధ్యాయం 25వ వచనములో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏ విషయంలో విశ్వాసం ఉంచాలని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదివాను. విశ్వాస వాక్యము నా యొద్ద ఉంది,
విశ్వాసవాక్యము నా నోట ఉంది, విశ్వాసవాక్యము నా హృదయములో ఉంది. ఇది కూడా రక్షింపబడుటకును నీతి కలుగుటకు అన్నటువంటి విశ్వాసము కలిగి బ్రతికి చనిపోతే ఏమంటున్నాడంటే, విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. రెండవది, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును కూడా ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచు ఉన్నావా అని ఆనాడు మార్తను అడిగాడు. ఈ రోజున ఈ ప్రపంచం మొత్తానికి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నమ్ముతూ ఉన్నావా? నిజంగా క్రైస్తవురాలిగా పుట్టినందుకు కాలరెగరేస్తూ ఉన్నామేమో, కానీ మనము నమ్మాల్సింది, విశ్వసించాల్సింది ఏంటి అంటే, ఈరోజు నేను పాపమును విడిచిపెడితే, ఒక క్రొత్త పరిశుద్ధమైనటువంటి నీతివంతమైన వాక్యానుసారమైనటువంటి జీవితమును నేను జీవించి మరణించిన నేను బ్రతుకుతానని నా ప్రభువు చెప్పాడు. బ్రతికి ఉండి ఇదే విశ్వాసముతో గనక నేను కొనసాగితే నేను ఎన్నటికీ కూడా చనిపోను అన్నాడు. నిజంగా పౌలు హతసాక్షిగా తల నరికించబడి చనిపోయాడు. కానీ నిజంగా చెప్పాలంటే పౌలు ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. పౌలు పత్రికలు ఇంకా బోధించబడుతున్నాయి అంటే, ఈరోజు నేను పౌలు రాసినటువంటి పత్రికలో నుంచి నా ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడంటే పౌలు బ్రతికే ఉన్నాడు అని అర్థం. ఆయన పత్రికలు రాసి ఉండకపోయి ఉంటే ఈ రోజున ఈ యొక్క సువార్త లేదు, ఈ రోజున ఈ బోధ లేదు. కాబట్టి మనం పోయిన మన సాక్ష్యము మనల్ని బ్రతికిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు చెప్పాను, క్రైస్తవ విశ్వాసులుగా రక్షించబడి మరణించిన వారు 4 చోట్ల నిత్యము బ్రతుకుతారు అని. మొట్టమొదట మనం బ్రతికేది తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన తర్వాత భూమి మీద మనం పరిశుద్ధులుగా లోకమును విడిచిపెట్టిన తర్వాత పరదైసులో, ఆ తర్వాత మధ్యాకాశములో 7 సంవత్సరాలు, ఆ తర్వాత భూమి మీద 1000 రాజ్య పరిపాలన, ఆ తర్వాత యుగములకు పరలోక రాజ్యంలో. ఇక ఎక్కడుంది చావు? స్థలాన్ని విడిచిపెడుతున్నాం అంతే. ఒక స్థలాన్ని విడిచిపెట్టి ఇంకో స్థలంలో బ్రతకటానికి వెళుతున్నాము తప్ప మనం మరణించడం లేదు. కాబట్టి బ్రతికి ఉండి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ కూడా చనిపోడు అని ఈ మాట నమ్ముతూ ఉన్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచూ ఉన్నానని ఆయనతో చెప్పాను. ఆ తర్వాత మార్తకు చెప్పిన తర్వాత మార్త వచ్చి మరియకు చెప్పటం, రహస్యంగా వచ్చి మరియకు చెప్పినప్పుడు మరియ తిరిగి యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె మళ్ళా సమాధి దగ్గరికి ఏడవటానికి వెళుతుందేమో అని యూదులందరూ కూడా మరియను వెంబడించినప్పుడు ఆమె సమాధి వద్దకు పోకుండా యేసు ఉన్నటువంటి చోటికి వెళ్ళి తన సహోదరి మార్తన్న మాటని అంటది, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అందుకే కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు, నీతిమంతుల గృహములో రక్షణ సునాదము వినబడును అంటాడు. రక్షణ సునాదము ఏ ఇంటిలో వినబడుతుందో ఆ గృహమును దేవుడు నీతిమంతుల గృహముగా గుర్తిస్తాడని చెప్తున్నాడు. నీవు ఇక్కడ ఉంటే నాన్న చనిపోయేవాడు కాదు. ప్రతి ఇంటిలో రక్షణ సువార్త ఉండాలి, వాక్యము ప్రతి ఇంటిలో ఉండాలి, ప్రతి హృదయములో ఉండాలి. ఉంటే మార్త మరియలు అంటున్నారు, చనిపోయేవాడు కాదయ్యా. కాబట్టి అతడు నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, సమాధి చేయబడ్డాడు, నరకానికి వెళ్ళి కాల్చబడేటటువంటి విధముగా సమాధి చేయబడ్డాడు. కానీ 4వ దినమున యేసు వచ్చి నరకములో కాల్చబడకుండా అతన్ని బయటికి రమ్మని పిలిచి బయటికి వచ్చిన తర్వాత అతడు సాక్షిగా, దేవుని కొరకు బ్రతికే సాక్షిగా చేసి మరణించేటట్టు చేశాడు. పక్కన చూడండి 12వ అధ్యాయంలో 10వ వచనం, అతనిని బట్టి యూదులలో అనేకులు, అతనిని బట్టి అని అంటే లాజరును బట్టి, అతనిని బట్టి యూదులలో అనేకులు, కావాలంటే 9వ వచనం కూడా చూద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని
యేసును చూచుటకును మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా నాలోచించిరి. పౌలు చెప్తున్నాడు, ఇంత మంచి కార్యము నేను చేస్తే నన్ను చంపాలనుకున్నారు, కానీ ప్రభువు నన్ను చంపబడకుండా సజీవుడిగా ఉంచాడు. లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత పాత రోత పాపపు జీవితమును విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని జీవించాడు. ప్రభు కొరకు జీవించాడు. మారు మనస్సుకు తగినటువంటి క్రియలను తన ప్రవర్తనలో చూపిస్తూ ప్రకటిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు లాజరును చూసి అనేకులు యేసుక్రీస్తును వెంబడించారని రాయించారు. ఈరోజు నన్ను ఎవరైనా చూస్తే నన్ను బట్టి యేసుక్రీస్తును వెంబడించాలి అనిపించాలి. నిన్ను ఎవరైనా చూస్తే నిన్ను బట్టి యేసుక్రీస్తును వెంబడించాలని అనిపించాలి. లాజరును చూసి అనేకులు యేసుక్రీస్తును వెంబడించారు. ఈరోజు యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తును విశ్వాసం ఉంచుతున్నటువంటి మనల్ని చూసి ఎంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో మనల్ని మనం ప్రశ్న వేసుకొని పౌలు ఏ విధముగానైతే క్రియల్లో చూపిస్తూ ప్రకటించాడో, లాజరు ఏ విధముగానైతే మారుగు మనసుకు తగిన క్రియలను చూపిస్తూ ప్రకటించాడో, అలాగే గనక మనము ఉంటే మనము ఎన్నటికీ కూడా చనిపోము. మనము ఒక రోజున మన సమాధి తెరవబడుతుంది. పౌలైతే చక్కగా దమస్కులో యేసుక్రీస్తును స్వయంగా చూశాడు. చనిపోవటానికి ముందు యేసుక్రీస్తు తన కొరకు సిద్ధపరిచిన కిరీటమును కూడా చూసి చనిపోయాడు. అది తన కొరకు మాత్రమే కాదు, తనలాగా ఎంతమంది అయితే చనిపోతారో వారందరికీ ఆ కిరీటము ఉంది అని అంటాడు. ఇక్కడ అగ్రిపరాజుకు ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడో ఆ మాట చదివి ఆ తర్వాత తిమోతికి రాసినటువంటి పత్రిక చూసి నేను ఈ యొక్క వర్తమానమును సరిచేస్తాను. అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో అగ్రిపరాజుకు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అగ్రిపరాజు అంటాడు 27వ వచనం, అగ్రిపరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఏమంటాడంటే, ఇంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు అగ్రిపరాజా, మీతో పాటు నేడు నా మాట విను వారందరూ కూడా ఈ బంధకములు తప్ప. ఏ బంధకములు? ఆ రోజున పౌలును బంధించి సభ ఎదుట పెట్టారు. సభ ఎదుట అతన్ని బంధించి చెరసాలలో వేయాలనుకుంటారు. అనగా తను అనుభవిస్తున్నటువంటి శ్రమలను తప్ప అంటున్నాడు. నేను అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులను తప్ప నా వలె అందరూ ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అన్నాడు. క్రైస్తవులో కాబట్టి పౌలు అంటున్నాడు, అందరూ నాలాగా బ్రతకాలని, అందరూ నాలాగా ప్రకటించాలని, అందరూ నాలాగా జీవ కిరీటమును సొంతం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించును గాక. నువ్వు మాత్రమే కాదు అగ్రిపరాజా, ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి వారందరూ వింటున్న నా మాటల ద్వారా నేను బంధించబడినటువంటి బంధకములను తప్ప, నేను అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలను తప్ప అందరూ నా వలె ఉండాలని దేవుని వేడుకుంటున్నాను అని అన్నాడు. ఆ జీవ కిరీటం గురించి కూడా ఒక మాట ఎన్నోసార్లు చదివాం. మళ్ళొకసారి చదివి మనం ఈ యొక్క వర్తమానమును మనం సరిచేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నేను చూస్తున్నాను నా కిరీటమును, నేను ముగిస్తున్నాను. అందరూ పోవలసినటువంటి త్రోవలో నేను పోతున్నాను. నా దినములు అయిపోయాయి, చనిపోబోతున్నాను తిమోతి. నా ఆత్మీయ కుమారుడిగా నేను నీకు నా సువార్త బాధ్యతను సంపూర్ణంగా నీకు అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. పౌలు వలె బ్రతికిన వారందరికీ, క్రీస్తు వలె బ్రతికిన వారందరికీ ఈరోజు
వర్తమానం విని లాజరులాగా బ్రతికినటువంటి వారందరికీ ఈ కిరీటము దేవుడు ధరింపచేస్తాడని పౌలు చెప్తున్నాడు. నాకు మాత్రమే కాదు, నాకును నావలె బ్రతికి చావటానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి వారికి కూడా ఇలాంటి ముగింపు ఉంటుందని చెప్తున్నాడు. మరి ప్రతి సంవత్సరము కూడా, ప్రతిరోజు కూడా ఒక దయగలిగినటువంటి కిరీటము దేవుడు ధరింపచేస్తున్నాడని కీర్తనకాడు అంటాడు. ప్రతి పుట్టుక దినమున, ప్రతి వెడ్డింగ్ యానివర్సరీలో ఇది తప్పకుండా జ్ఞాపకం చేస్తాడు సేవకుడు. మరొక సంవత్సరము వీరికి దయగలిగినటువంటి కిరీటమును ధరింపచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభు అంటాను. ఆ దయగలిగినటువంటి కిరీటమును ధరింపచేసి ఎందుకు నీ మీద దయ చూపిస్తున్నాడు అనంటే, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపము చేయకుండా బ్రతికి నీతి కిరీటమును కూడా సంపాదించుకుంటావని, ఆ నీతి కిరీటమును కూడా ధరింపచేసుకుంటావని. కాబట్టి దయగలిగినటువంటి కిరీటమును ఆయన ద్వారా ధరింపచేసుకుంటున్నటువంటి మనమందరము కూడా ఆ నీతి కిరీటమును మనము ధరింపచేసుకోవాలని పౌలు గారి ద్వారా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి పౌలు సౌలును పౌలుగా మార్చాడు, పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు. అవిధేయుడుగా ఉన్నటువంటి లాజరును విధేయత కలిగినటువంటి లాజరుగా సమాధుల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రభు కొరకు బ్రతికేటటువంటి జీవితాన్ని ఇచ్చాడు. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా పౌలు అంటున్నాడు, ఈ నా మాటలు విన్న వారందరూ కూడా నా బంధకములు తప్ప నా వలె ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ పౌలు యొక్క కోరికను తీర్చేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఈ వర్తమానము ద్వారా మనమందరం కూడా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ సహాయం చేస్తూ ఉంటుండగా అట్టి సహాయం పొందుకొని మన బ్రతుకుడా ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీనికి ఆశీర్వదించుగాక. పరిశుద్ధమైన దేవ మా తల్లి, ఈ సమయంలో లైవ్ ద్వారా తన ప్రభు విన్న బిడ్డలు, ఆ తర్వాత కూడా విననై ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తను కోరుతాను. పౌలు కోరుకున్న విధంగా ఈ బంధకములు తప్ప అందరూ నా వలె ఉండవలనని, అలాంటి కృప దేవుడు అనుగ్రహించవలనని కోరుకుంటున్నాను అన్నటువంటి ఆ కోరిక మా అందరిలో తన ప్రభు, ఆ కోరికను మీ ద్వారా మేము నెరవేర్చేటటువంటి స్థితిలో ఉండేటటువంటి భవిష్యత్తులో ఉంచున్నాను. తన ప్రభు ప్రతి ఒక్కరికి ఒక ఆశలు కోరికలు నీ ఆశలు కోరికలుగా తీర్చున్నాను. మా ప్రభుకి రక్షకుడైన యేసుక్రీస్తు తల్లిని అతి వినయముగా బ్రతిమాలు వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తల్లి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసము సమాధానం సకల దీవుల ఆశీర్వాదములు మనకును కుటుంబాలకు భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురాలకు ఈరోజు సంపూర్ణంగా దేవునికి మారు మనసుకు తగినటువంటి క్రియలు కనుపరుస్తూ ప్రకటించాలని తీర్మానం తీసుకున్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుడు కాక. ఆమేన్. చూడండి, అందరికీ వందనాలు.